హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిషార రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అండి. చాలా టేస్టీగా, చాలా ఫాస్ట్గా, సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చో చూసేయండి. ముందుగా లివర్స్ తీసుకోవాలి. చికెన్ లివర్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసి మనం క్లీన్ చేసి ఉంచుకున్న లివర్స్ని వేసి కలుపుకోవాలి బాగా. ఈ లివర్సు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందండి కర్రీ. చాలాసేపు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే లివర్స్లో కొద్దిగా నీసు వాసన వస్తుంటుంది కాబట్టి ఎంత బాగా ఫ్రై అయితే మనకి అంత టేస్ట్ వస్తుంది. 1 స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టేసి ఉంచాలండి, సిమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో హోల్ గరం మసాలా వేసి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా చెక్క, లవంగా, సాజీరా, 3 ఇలాచీలు వేసుకోవాలి. అలాగే తీసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కడిగి వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రిబ్బలు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి లివర్స్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ అంతా ఇలా తేలి మొత్తం అంతా కూడా ఉడికిపోయాయి లివర్స్. ఇప్పుడు మనము తయారు చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాలు ఉప్పు వేసి ఈ లివర్స్ని ఫ్రై చేసుకోవడం ద్వారా వాటర్ అంతా తేలి బాగా ఉడికిపోతాయి. ఇలా ఉడికాక మనము ఈ విధంగా పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ఇలా మీరు ఒకసారి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి ట్రై చేసి చూడండి. లివర్ ఫ్రై చాలా టేస్ట్ వస్తుంది. ఈ లివర్ ఫ్రై చపాతీలోకైనా సరే, రైస్లోకైనా సరే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా, సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చో లివర్ ఫ్రైని చూశారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.